హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. అయితే ఈరోజు నా రివ్యూ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా మొత్తం చూసి నేను చెప్పిన మాటలు నిజమా కాదా అనేది మీరు విన్న తర్వాత వీడియో మొత్తం చూసి ఎట్లా ఉందనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్ చూస్తే నా భూతో నా భవిష్యత్తు, నిన్న కూడా చెప్పాను అదే గేమ్స్, నా భూతో నా భవిష్యత్తు లాగా ఉన్నాయి గేమ్స్. ఈరోజు కూడా అండి ప్రభావతి 2.0 వర్షన్ అయితే తీసుకొచ్చారనమాట. దాంట్లో ఎవరు అద్భుతంగా ఆడారనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత దోశకు వచ్చినటువంటి తిప్పలు ఏందనేది, దోశ గురించి నిన్న ప్రోమోలో వేశారు కదండి, దోశ గురించి డిస్కషన్ జరిగిందని నేను ఎంత గొడవ అయిపోయిందో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అక్కడ అంత మనం అనుకున్నంత అయితే లేదు. దాని గురించి మాట్లాడతాం. తర్వాత మణికంఠ గేమ్ స్ట్రాటజీ ఏందనేది కూడా నేను మీతో ఈరోజు మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ కొన్ని విషయాల్లో ఆయన ఓపెన్ అప్ అయి చెప్పేస్తున్నాడు అనమాట. మేము ఒకసారి ఏమో కలిసి ఉంటా అంటారు, తర్వాత కలవలేదంటారు. ఏదో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దామండి. ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే నిన్న ఇంకా బెలూన్ ఆర్డర్ టాస్క్ అయిపోయింది కదండి, దాని గురించి ఇంకా డిస్కషన్ అయితే చేసుకుంటూనే ఉన్నారనమాట. అదేమంటారు, కట్టె చావదు పాము చావదు కట్టేరు కదా అన్నట్టు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అబ్బాయి అయితే చాలా చాలా హర్ట్ అయ్యాడు అనమాట. నాకు అన్యాయం అయిపోయింది, నేను లైన్లో నిలబడితే కూడా నాకు బ్లూ కలర్ బెలూన్స్ వేయకుండా ఆరెంజ్ కలర్ బెలూన్స్ అన్నీ కూడా ముందు వేసేస్తుంది సోనియా. నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అలా వేసింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను, నేను ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుకుంటా అని చెప్పేసి మన అభయ్ నవీన్ అని అయితే చెప్పడం జరిగిందండి. అయితే అభయ్ నవీన్ అన్న దగ్గరికి వచ్చి మన మణికంఠ వచ్చి, నేను మాట్లాడతాను, నువ్వు స్టాండ్ మీద ఉంటాంటే చెప్పు, నేను మాట్లాడతా అంటే నీతో కూడా నేను ఏం మాట్లాడాను, డైరెక్ట్ నేను శనివారం రోజు నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో అంతటితో అయిపోయిందండి. అయినా కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు అనమాట. యష్మి అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు మంచిగా ఆడి కూడా ఓడిపోతే ఎంత బాధ ఉంటుంది అనేది వాళ్ళకే తెలుసు. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, సోనియా ఏంటంటే బెలూన్స్ ఆరెంజ్ అంటే పింక్ వేయకుండా రెండు సేమ్ వేసింటే ఏం ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే అక్కడ ఏంటంటే ఆరెంజ్ బెలూన్స్ లోపల ఎక్కువ వేసింది అనేసి అక్కడ గొడవ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా అయితే దాని గురించి అయితే ఇంకా డిస్కషన్ అయిపోయింది. తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే విష్ణుప్రియ ప్లేట్ తీసుకొని పోయి టిఫిన్ అంటే దోశలు వేస్తుంది అనమాట. ఎవరు ప్రేరణ దోశలు వేస్తుంది. అప్పుడు విష్ణుప్రియ మనకు నిన్న ప్రోమోలో చూపించింది చెప్తున్నానండి. అయితే విష్ణుప్రియ వెళ్ళింది దోశలు వెయ్యి అంటే, అది ఎవరి బ్యాటన్ వాళ్ళది, ఎవరి రేషన్ వాళ్ళది కాబట్టి ప్రేరణ వాళ్ళ టీం వాళ్ళు వేసుకుంటున్నారు. ఇవి మన టీం వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి అనడంతో విష్ణుప్రియకి ఆకలేస్తుందంట, వెయ్యి అని చెప్పేసి మణికంఠ వచ్చేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ప్రేరణ ఏంటంటే వేసింది, జస్ట్ ఏంటంటే తిప్పేటప్పుడు కొంచెం స్లిప్ అయ్యి దోశ అయితే పడిపోయిందండి. అయితే తను కోపంతోనే ఉంది, అగ్రెసివ్తోనే వేసింది. కాకపోతే కావాల్సుకుని అయితే ఎవరు వేయలేదు. తర్వాత తీసి ఇలా వేయడం జరిగిందనమాట. అక్కడ మన విష్ణుప్రియక బాగా హర్ట్ అయిపోయింది. తర్వాత అది ప్లేట్ అట్లనే పట్టుకొని నువ్వు దోశ ఇవి మణికంఠ అనగానే మణికంఠ ఉంటే నేను వేసిస్తా అని చెప్పేసి దోశ వేసి ఆయన వయ్యారంగా తీసుకుపోయి ప్లేట్లు అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రేరణ ఇచ్చిన దోశ తీసి ఇచ్చేసి మళ్ళీ మణికంఠ ఇచ్చిన దోశ తీసుకొని పోయి తింటూ ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. ఎవరికైనా ఆకలి కదా, చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది ప్రేరణ అని చెప్పడం జరిగిందనమాట. అయితే అక్కడ అంత వరస్ట్గా జరగడం ఏం లేదండి. ఎవరి టీం వాళ్ళకి వచ్చినటువంటి రేషన్ని వాళ్ళే యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళది మేము తీసుకుంటాం, మేము వాళ్ళది తీసుకుంటాం అంటే ఉండకూడదు. వాళ్ళకి సెపరేట్ వీళ్ళకి సెపరేట్ రేషన్ ఉన్నప్పుడు సెపరేట్గానే చేసుకోవాలని నా ఉద్దేశం. అక్కడ అంతా నిన్న అంతా ఏడ్చి అంటే కొంచెం అక్కడ సీన్ క్రియేట్ చేసిందనమాట మన విష్ణుప్రియ ఫస్ట్ టైం సీన్ క్రియేట్ చేసింది. కానీ అది అంత పండలేదు, అంతటితో సప్పబడిపోయిందనమాట. అయితే మనం మణికంఠ ఎట్లైనా చేసి దీన్ని బాగా టాప్లోకి లేపిద్దాం అన్న ఫీలింగ్లో అయితే ఉన్నాడు. అక్కడ విష్ణుప్రియ వచ్చి ఏడవడం స్టార్ట్ కాగానే అక్కడ రూమ్లో కూర్చున్నటువంటి మన వాళ్ళందరూ వచ్చేసి, అంటే విష్ణుప్రియ టీం వాళ్ళందరూ వచ్చేసి ఏమైంది అని చెప్పి ఊరుకుంటూ వచ్చేస్తే ఆమె చెప్తుంది అనమాట, ఇట్లా వేసిస్తే అంత హార్డ్గా ఇట్లా అనుకుంటే నాకు దోశ వేసిందని చెప్పడం జరిగింది. కానీ అంత హార్డ్గా అయితే ఏం లేదని, అంత హార్డ్గా అయితే ఏం వేయలేదు మన ప్రేరణ, అలా చెప్పడం జరిగిందనమాట. మేమైతే నిన్న ప్రోమో చూసినప్పుడు నిజంగా ఇంత హార్డ్గా బిహేవ్ చేసిందా, ఇంత ఇదిగా చేసిందా, ఇంత అగ్రెసివ్గా చేసిందా అయితే అనుకున్నా. కానీ అక్కడ ఏమీ లేదు, అంత డొల్లనే అనమాట. మొత్తానికైతే ఇంకా అంతటితో అయిపోయింది. అయితే మణికంఠ కామ్గా ఉండకుండా మణికంఠ వచ్చి నువ్వు చేసింది కరెక్ట్ కాదు, ప్రేరణ దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి చేసింది కరెక్ట్ కాదు, నువ్వు ఇట్లా చేయకూడదు, ఎవరికైనా ఆకలే అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కామ్గా ఉన్న వాళ్ళని రెచ్చగొడతాడు అనమాట. అదైతే 100% జరిగిందండి. నిన్న కామ్గా అంతటితో క్లోజ్ అయిపోయిన మ్యాటర్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి రెచ్చగొట్టిండనమాట. రెచ్చగొట్టేసరికి ప్రేరణ ఆ టైంకి కామ్గా ఉంది, తర్వాత మన ప్రేరణ తర్వాత సోనియా ఆకులో ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు. బాగానే మంచి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది.
ఆ దోశ మ్యాటర్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకొని చూపించారనమాట బిగ్ బాస్. అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత మన సోనియాని తర్వాత నిఖిల్ హగ్ చేసుకోవడం చూపించారు. ఈ బిగ్ బాస్ సీజన్ హౌస్లో అయితే హగ్గింగ్స్ తర్వాత కిస్సులు మాత్రం చాలా విపరీతం అవుతున్నాయి. కొంచెం వాటికి బ్రేక్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. చూడాలంటే మాకే అసహ్యం పుడుతుందనమాట. ఇంకా అది మన సోనియా ఆకుల తర్వాత ప్రేరణ ఇద్దరు కూడా వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే నాకు 2 years నుంచి ఇట్లా ఉంది, ఇట్లా నాకు ఏమంటారు ఏదో ఉందండి, దాంట్లో ఎన్జిఓస్కి హెల్ప్ చేస్తుండే అది అని చెప్పడం జరిగింది. తర్వాత ఏదో విషయం చెప్పింది. మరి ఎప్పుడు అని అంటే ఒక 2 years అంటే నేనే ఫస్ట్ ప్రపోజ్ చేసినాను అంటే ప్రపోజ్ ఎప్పుడు చేసుకోలేదు, కానీ నాకే ఇష్టం ఉండే అది అని చెప్పడం జరిగింది. వాళ్ళ పర్సనల్ విషయాలు కొంచెం అయితే మాట్లాడుకున్నారు. తర్వాత ప్రేరణ చెల్లితో పోయి ఏమో చెప్పింది అనమాట. అదేందో మనకి వినిపించలేదు. ఇంకా అది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళకే తెలియాలి. అందరితో ఆ మ్యాటర్ అయిపోయిన తర్వాత ఇంకా మన రేషన్ కోసం ఇప్పుడు పోటీ పడాలి కాబట్టి కాంతార టీంని తర్వాత శక్తి టీంని ఇద్దరిని చెప్పి ఏమన్నారంటే కాంతార టీం 2 గేమ్లు గెలిచినందుకు మన నిఖిల్ అన్నకి సూపర్ మార్కెట్లో వెళ్ళి మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ అని తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది. మన అభయ్ నవీన్ అన్నకి ఏంటంటే కిరాణం అదే ఏమంటారు స్టోర్ అంటారు కదండి, జనరల్ స్టోర్ అయితే అభయ్ అన్నకి చెప్పారనమాట. జనరల్ స్టోర్లో ఉన్నవన్నీ మీకు కావాల్సినవి మీరు తెచ్చుకోండి అని అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత సూపర్ మార్కెట్కి ఫస్ట్ నిఖిలన్న బజార్ ముఖంగానే నిఖిలన్న వెండి, తర్వాత నిఖిలన్న అన్ని తీసుకొచ్చి ఒక మంచిగా అంటే సూపర్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్ లాగానే పెట్టారు. జనరల్ స్టోర్ అంటే జనరల్ స్టోర్లో అన్ని బుట్టలు గిట్ట తట్టలు గిట్ట అన్నీ పెట్టేసారు అనమాట. మొత్తానికి అన్ని తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత అన్నీ తీసుకొచ్చి పెట్టి కూర్చున్నారు అందరూ. కూర్చున్న తర్వాత ఎవరి రేషన్ వాళ్ళ రూమ్లోకి వాళ్ళు తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అందరూ ఎవరి రేషన్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత మన ఏమంటారు ప్రభావతి 2.0 వర్షన్ తీసుకొచ్చేసి ఎవరైతే ఇప్పుడైతే గుడ్లు వస్తాయి, ఎవరి టీం వాళ్ళు గుడ్లు పట్టుకొని ఎవరి దగ్గర అయితే ఎక్కువ గుడ్లు ఉంటాయో వాళ్ళు కౌంట్ చేసి చెప్పాలి. అలా మీరు నా గుడ్లని ఆమె స్టోరీ అయిపోయింది అనమాట. నా గుడ్లని పాము తినేస్తుంది, ఆ పాము నుంచి నన్ను రక్షించాలి, నా గుడ్లని మీరు రక్షించినట్లయితే ఎవరైతే ఎక్కువ నా గుడ్లని రక్షిస్తారో వాళ్ళకి బెనిఫిట్స్ అయితే నా దగ్గర నుంచి వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. డార్లింగ్స్ కూడా అన్నదనమాట. బాగా అనిపించింది, వాయిస్ నాకు ఎందుకు బాగా అనిపించింది. అయితే ఆమె కూడా పాష్గిలానే ఉందన్నమాట, వాళ్ళ అమ్మలా కాకుండా 2.0 కదా, కొంచెం పాష్గిలా ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ బాగా అనిపించింది వాయిస్ అయితే. తర్వాత ఇట్లా పాము తినేస్తుందంటే గుడ్లు, ఆమె గుడ్లు ఇప్పుడు కాపాడడానికి మన యోధులందరూ ఉన్నారు కదా, మన శక్తి టీం తర్వాత కాంతార టీం వాళ్ళు రెడీ అయిపోయినారనమాట. అయితే వాళ్ళు తీసుకొచ్చుకున్న గుడ్లని వాళ్ళే కాపాడుకోవాలన్నమాట, సంరక్షించుకోవాలి వాళ్ళే. అయితే ఇక్కడైతే జరిగిందండి, అరే ఏమన్నా కొట్లాడుకున్నారు, ఎంత ఫిజికల్ అయినారంటే అంత ఫిజికల్ అయినారు. ఆడపిల్ల మగపిల్లలని ఏమీ లేకుండా మంచిగా. అసలు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. ఈ విషయం ఇది ఇప్పుడు మన ప్రేరణ యష్మి అయితే అసలు టాస్కులు అంటే తగ్గేదేలే అన్నట్టు ఆడుతున్నారు అనమాట. అబ్బాయిలకు ధీటుగా ఆడుతున్నారు. నాకు తెలిసి వీళ్ళిద్దరు అబ్బాయిలకు ధీటుగా ఆడుతున్నారు, యష్మి తర్వాత ప్రేరణ. నేను వాళ్ళని తప్పబట్టేదండి, వాళ్ళ స్టామినాని నేను ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. చాలా 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 బాగా ఆడుతున్నారు వాళ్ళిద్దరు మాత్రం. వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరిలో వీళ్ళిద్దరే అమ్మాయిలు. వీళ్ళ దాంట్లో 4 members ఉన్నారు, దీంట్లో 2 members ఉన్నారు. అసలు ఎంత మంచిగా ఆడుతున్నారు అంటే అస్సలు ఎక్కడ కూడా గివ్ అప్ అనేది ఇవ్వడం ఇవ్వట్ల. అంత హార్డ్గా గేమ్ అయితే సూపర్గా ఆడుతున్నారు. నాకు తెలిసి శనివారం రోజు ఖచ్చితంగా మన నాగార్జున సార్ వచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారని నా ఉద్దేశము. మొత్తానికి అయితే ఇంకా ప్రభావతి 2.0 అయితే గుడ్డు పెట్టడం స్టార్ట్ చేసిందండి. అయితే అందరు కూడా టీషర్ట్లలో వేసుకోవడానికి దాచిపెట్టుకొని వచ్చి కాపాడుకొని ఎవరు బుట్టలో వాళ్ళు వేసేసుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే విష్ణుప్రియ ఇక్కడ అంటే మన టీషర్ట్లు వేసుకున్నప్పుడు అంటే నబీల్ అన్న బాల్స్ అంటే గుడ్లను దొంగలించడానికి ట్రై చేస్తే పట్టుకోవడానికి వెళ్ళాడంట. అప్పుడు అన్న మీద ఒక నెగిటివ్ వేద్దాం అనుకుంది, నబీల్ మీద నెగిటివ్ వేద్దాం అనుకుంది విష్ణుప్రియ. అక్కడ ఫస్ట్ దోశ విషయంలో కూడా అట్లనే అయింది, ఇప్పుడు గుడ్ల విషయంలో అట్లా జరిగింది. నువ్వు టచ్ చేసావు అంటే ఎందుకు టచ్ చేస్తారు, అంత క్యారెక్టర్లెస్ ఫెయిల్ ఉన్నా మన నబీల్ అన్న ఏమన్నా ఫస్ట్ నుంచి మెచ్యూర్డ్గా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నబీల్ అన్న తర్వాత ఆదిత్య ఓం అన్న. వీళ్ళు మంచిగా ఆడుతున్నారు, అందరూ మంచిగా ఆడుతున్నారు, కానీ వీళ్ళు ఇంకా మంచిగా అంటే ఎట్లా అంటే ఎవరికి ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఇబ్బంది చేయకూడదు అన్నట్టు ఆడుతున్నారు. కానీ పృథ్వీ నేను ఆడినటువంటి ఆ గేమ్ వేస్ట్ అండి. అస్సలు ఎంత అగ్రెసివ్ అవుతున్నాడు అంటే అంత అగ్రెసివ్ అవుతున్నాడు. ఆదిత్య ఓం అన్నకి ఇక్కడ మెడ పట్టుకున్నాడంట, మెడ ఇట్లా చేసిండంట. ఆయన చాలాసార్లు మనకు చూపిస్తూనే ఉన్నారు, అలా చేయొద్దు పృథ్వీ, అలా చేయొద్దు, ఎందుకు అంత అగ్రెసివ్, అదేమన్నా వరల్డ్ కప్ లేకుంటే అదేనా వాళ్ళ లైఫ్, అంతగానం అసలు ఆగండి అంటే కూడా ఆగట్లేదు అనమాట. అసలు ఆయన వర్షన్ ఆయన చేసుకుంటూనే పోతున్నాడు. ఎంత అగ్రెసివ్ అవుతున్నాడు అంటే అంత అగ్రెసివ్ అవుతున్నాడు. లాస్ట్కి నిఖిల్ మణికంఠ
అవి గుడ్లు తీసుకొని వస్తుంటే నిఖిల్ మణికంఠని పట్టుకొని గుంజేసరికి మణికంఠ ఎగిరి పడ్డాడు అనమాట. ఇక్కడ తగిలింది మణికంఠకి దెబ్బ తగిలింది. చాలాసేపు లేవలేకపోతుంటే అభయ్ నవీన్ అన్న వచ్చి పట్టుకొని మణికంఠ లే అని అంటే అప్పటికి అసలు లేవడానికి చాలా టైం పట్టింది అనమాట మణికంఠకి. అంత అరుచుకుంటూ అరే ఆపండ్రా అంటే కూడా ఆపకుండా గేమ్ అయితే కంటిన్యూ చేసినాం పృథ్వీ. అంత వరెస్ట్ నిజంగా చెప్తున్నా, అభయ్ నవీన్ అని అన్నట్టు కాదు కానీ అంత వరెస్ట్ పర్ఫార్మెన్స్ అవసరం లేదు. అక్కడ మనం హ్యూమన్ బీయింగ్ కాబట్టి అక్కడ ఆ వ్యక్తికి ఏమైనా అయిందా అని ఫస్ట్ వచ్చి చూసుకోవాలి. ఆ మనిషికి ఏమైనా అయితే మొన్న నిఖిల్ ఒక మాట అన్నాడు, స్విమ్మింగ్ పూల్లో దుంకాలి, ఎవరు ఫస్ట్ దుంకితే వాళ్ళకి 15,000 అని మన టాస్క్ పెట్టినప్పుడు ఉరుక్కుంటూ వస్తుంటే మన సోనియా ఆకుల కింద పడ్డది. ఆమె కింద పడంగానే నిఖిల్ వచ్చి ఏం చెప్పాడు, మనము ఆర్టిస్టులం, మనం హీరోయిన్లం, ఆర్టిస్టులం కాబట్టి, టీవీ ఆర్టిస్టులం కాబట్టి, సీరియల్లో చేస్తాం కాబట్టి మన ఫేస్లు మనవి అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఏమైనా కింద పడి దెబ్బలు తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడిన మాట సూపర్ హైలైట్గా మాట్లాడిండు. మరి ఈరోజు మణికంఠ కింద పడింది మీ కళ్ళకు కనిపించలేదా? అంత హార్ష్గా గేమ్ ఆడాల్సిన అవసరం బిగ్ బాస్ చెప్పినా అంత హార్ష్గా గేమ్ ఆడండి మీరు అని మనిషి కింద పడి అభయ్ అన్న అంటున్నాడు, కొంచెం ఆపండ్రా, పాస్ చేయండి అంటే కూడా అట్లనే ఆడుతున్నాడు. ప్రేరణ వచ్చి ఎందుకు ఆడతావు అట్లా అని గట్టిగా మాట్లాడితే ఇట్లనే ఆడతావు అని చెప్పి అంత అగ్రెసివ్ ఎందుకు నాన్న నీకు? పృథ్వీ తగ్గించుకుంటే మంచిది. మన హౌస్మేట్స్ కూడా బాగుండాలి, మనం కూడా బాగుండాలి. నిఖిల్ అట్లా కింద పడేసినప్పుడు ఇప్పుడు మణికంఠని కనీసం నిఖిల్ మాకు చూపించిన దాంట్లో అయితే నువ్వు వెళ్ళి ఏమైంది అని అడిగిన దాఖలా కూడా నాకైతే కనిపించలేదు. మొత్తానికైతే నాకు నిన్న నచ్చని వాళ్ళల్లో పృథ్వీ ఈజ్ ద వరెస్ట్ కంటెస్టెంట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ మనం ఒక హ్యూమన్ బీయింగ్ అయ్యింది, అక్కడ కింద పడిన మనిషిని చూస్తున్నప్పుడు కూడా మనం పోయి గుడ్లు తెచ్చుకుంటున్నామే, ఇది ఎక్కడ స్ట్రాటజీ? ఇట్లాంటి స్ట్రాటజీలను అయితే ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు. నాకు తెలిసి నేనైతే సస్తే చేయను అనమాట. ఇట్లాంటి స్ట్రాటజీలు ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచిగా ఉంటేనే ఏ గేమ్ ఆడడానికైనా వస్తుంది. ఇప్పుడు మణికంఠకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. మణికంఠ నెమ్మటే బిగ్ బాస్ పంపించాడు కదా మెడికల్ రూమ్లోకి రమ్మని, అంటే ఎంత బాగాలేకపోతే పంపించుంటాడు. కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గేమ్స్ ఆడితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ కింద పడిన తర్వాత ఏమైనా అయితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు చెప్తారు? ఇదంతా ఒక ఎత్తు. నిన్న జరిగినటువంటి దాంట్లో ఇంకొక విషయం, ఇట్లా కింద పడేయండి చెప్పేసి అభయ్ నవీన్ అన్న ఏమన్నాడంటే మళ్ళీ గేమ్ నువ్వు ఆడొద్దు, కొంచెం రెస్ట్ తీసుకో, ఈ సిచ్యువేషన్ చూస్తే మాకే భయం అనిపించింది అని చెప్పి అభయ్ నవీన్ అన్న చెప్తున్నప్పుడు మన తీస్మార్కన్ వచ్చేసి మణికంఠ ఏమంటున్నాడంటే నేను ఆడి ఆడాలి అని చెప్పేసి ఒక మూలకు పోయి ఏడ్చుకుంటూ నేను గేమ్ ఆడాల్సిందే అని చెప్పి నా పిల్ల నాకు కావాలి అని అంటే నువ్వు బిగ్ బాస్ అంటున్నాడు, బిగ్ బాస్ సీజన్ అంట గెలిచి వస్తేనే వాళ్ళ పిల్ల దగ్గరికి వస్తారంట. నువ్వు ఒక్కడవే కాదు నేను బంగారుకుండా, నువ్వు ఒక్కడవే లేవు హౌస్లో చాలామంది ఉన్నారు, ఇంకా 12 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్లో ఎవరన్నా కావచ్చు, నువ్వు ఒక్కడివి రాపించుకుంటే నువ్వు ఫస్ట్ మన బిహేవియర్ బాగుండాలి, మనం మాట్లాడే మాటలు బాగుండాలి, పుల్లలు పెట్టేస్తానం ఉండకూడదు. ఇవన్నీ కూడా ఉంటే నువ్వు అన్నట్టు ఇవన్నీ కూడా ఉండకుండా మంచిగా హ్యాపీగా ఉంటే అందరితో మంచిగా ఉంటూ ఎవరితో కొట్లాడాలి, కానీ పాయింట్ మీద కొట్లాడాలి. తర్వాత మళ్ళీ కామ్గా ఉండాలి, అంతేగాని ఆల్రెడీ ఒకసారి నీ బ్యాక్గ్రౌండ్ చెప్పేసినావు విగ్గు తీసేసి, ఇది సెకండ్ టైము. ఎవరైనా చెప్పారా నీకు నువ్వే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నువ్వే అని చెప్పారని నీకు చెప్పారా? అలా చెప్తే నీ భార్య యాక్సెప్ట్ చేస్తుందా నిన్ను? నీ భార్య, నీ పాప, మీ అత్త మామలు? నాకు ఇదైతే నచ్చలేదండి. ఒక్కసారి అంటే మనం చెప్పేవి ఎవరైనా వింటారు, 2-3 సార్లు అంటే రెండోసారి కూడా వినొచ్చు, మేబీ మూడోసారి 4ఓసారి అయితే ఎవ్వరు కూడా పట్టించుకోరు. అది మైండ్లో పెట్టుకొని గేమ్ ఆడితే బాగుంటుంది. కానీ చాలా మైండ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, ప్రతి ఒక్కరిని కూడా ఎమోషనల్గా నువ్వు ఓట్లు వేయించుకున్నట్టు చేస్తున్నావు. మణికంఠ కొంచెం గేమ్ ఆడు, ఫస్ట్ నీవు ఆడు, పుల్లలు అయితే పెట్టద్దు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి విష్ణుప్రియ ప్రేరణ విషయంలో నువ్వు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఆగిపోయిన దాన్ని నువ్వే వెలిగించి మళ్ళీ మంట పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఇదన్నమాట ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి విషయాలు. మొత్తానికైతే ప్రభావతి 2.0 అయితే నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ సీజన్ చూసినా కాబట్టి నాకేమంత కొత్తగా అయితే ఏమనిపించలేదు అనమాట. మీకేమైనా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈరోజు జరగబోయే దాని గురించి రేపు మాట్లాడుకుందాం. మరి అదేది ప్రోమోస్ చూశాను, దాంట్లో ఏంటంటే మన చీఫ్గా అభయ్ నవీన్ అని తీసేశారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అది నిజమో కాదో నాకైతే తెలియదు. నేను ఎపిసోడే చూస్తాను అనమాట, లైవ్ చూడను, లైవ్ అప్డేట్స్ నాకైతే తెలియదు. కాబట్టి మళ్ళీ నేను ఎపిసోడ్ చూసి మళ్ళీ మాట్లాడతాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.